శ్రీరామాయ నమః. శ్రీ సీతామ్మవారి యొక్క ప్రవర చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. ఆంగీరదాయాస్య గౌతమత్రయాన్ ఋషయ ప్రవరాన్విత గౌతమస గోత్రస్య స్వర్ణరోమ మహారాజవర్మణో నత్రీం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. ఆంగీరసాయాస్య గౌతమత్రయాన్ ఋషయ ప్రవరాన్విత గౌతమస గోత్రస్య హరస్వరోమ మహారాజవర్మణ పౌత్రీం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. ఆంగీరసాయాస్య గౌతమత్రయాన్ ఋషయ ప్రవరాన్విత గౌతమస గోత్రస్య జనక మహారాజవర్మణ పుత్రీం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. ఆంగీరసాయాస్య గౌతమత్రయాన్ ఋషయ ప్రవరాన్విత గౌతమస గోత్రస్య సీతాదేవి నామ్నీం కన్యాం. ఇది సీతాదేవి యొక్క ప్రవర. ఈ ప్రవర చెప్పిన తర్వాత జనక మహారాజు శ్రీరామచంద్రమూర్తి యొక్క పాద ప్రక్షాళన చేసి ఇటువంటి శ్లోకాలు కూడా చెప్తారు. ఇయం సీత మమ సుత సహధర్మచరీతవా. ఈమె సీత మమ సుత నా కుమార్తె, సహధర్మచరీతవా తవా అంటే మీకు సహధర్మచారిణి అయినది. ప్రతీచ్ఛజైనాం భద్రంతే పాణిగృహ్ణేశ్వ పాణిన. ఈమె యొక్క పాదాన్ని నీ పాదాల్లో అందుకో అని పాణిగ్రహణం చేసేవారు. అప్పట్లో పాణిగ్రహణం అనేటటువంటిది వచ్చేది. అందుకనే వివాహము, కళ్యాణము, పాణిగ్రహణము ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క నామధేయంతో కూడి ఉన్నటువంటి శబ్దోచ్చారణ అన్నింటికీ ఒకటే అయినా భావం ఒకటే అయినప్పటికీ ఈ పదాలు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకంగా వాడేవారు. కాబట్టి ఇయం సీత మమ సుత సహధర్మచరీతవా ప్రతీచ్ఛైనాం భద్రంతే పాణిగృహ్ణేశ్వ పాణిన. పతివ్రత మహాభాగా. ఈమె మహాపాతివృత్యవంతురాలు, మహాభాగ్యవంతురాలు. ఛాయేవానుగత సదా. సదా ఎల్లప్పుడూ గంటూ నిన్ను ఛాయ ఇవ. ఛాయ అంటే నీడ. నిన్ను నీడ వెంటనే ఇవన్నీ అంటే ఎలా ఉంటుందో కష్టంలోనూ సుఖంలోనూ కూడా ఈమె ఆ విధంగా నీతో జీవితాన్ని పాలు పంచుకుంటోంది, నీతో జీవితాన్ని పంచుకుంటోంది. ఇయం సీత మమ సుత సహధర్మచరీతవా ప్రతీచ్ఛైనాం భద్రంతే పాణిగృహ్ణేశ్వ పాణిన పతివ్రత మహాభాగా ఛాయేవానుగత సదా ఇత్యుక్త్వా ప్రాక్షభద్రాజ మంత్రభూతం జలం తథా. ఈ విధంగా చెప్పి అక్కడ ఆ మంత్రభూతమైనటువంటి జలాలతోటి ఆయనకి అభిషిక్తుని చేసి ఆయనకి కన్యాదానం చేశాడు, ధారాదత్తం చేశాడు.